రూపాయలు మరి ఆ రోజు జగన్మోహన్ గారి ప్రభుత్వం కట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎవరైతే మరి కొంతమంది బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఎస్సీ మరి వినియోగదారుడికి కరెంటు బిల్లు 500 వచ్చేటువంటిది 2000 రూపాయలు వస్తే మనస్తాపానికి గురై అతనికి కరెంటు కట్ చేస్తే బాధపడి ఈ రోజున మరి అతను ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక మంది వారు పరుగులు పోయే విధంగా కరెంటు బిల్లులు కట్టినటువంటి వారికి మరి వారి యొక్క కరెంటు ఛార్జీలు పెంచి వారిని ఈ రోజున వారిని ఈ రోజున ఇబ్బంది పెట్టే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రోజున మరి ఒక పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదలుపెట్టాం. ప్రజలకి పెంచిన కరెంటు బిల్లులో వెంటనే తగ్గించాలని, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, సూపర్ శిక్షని ఘోరంగా మోసం చేసిన ప్రజలకి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి యావత్ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా కదిలి వచ్చినందుకు వారందరినీ పేరు పేరును అభినందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు పంచుకు తినడానికే కూటమి చందంగా వారు అన్ని విధాలుగా కూడా మరి పంచుకు తింటున్నారు తప్ప ఎక్కడా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయట్లేదు. అందుచేతే ఒకే ఒక నాయకుడిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల పట్ల బాధ్యత తీసుకుని ఈ పోరుబాట వైఎస్ఆర్ పోరుబాట కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మెడలు ఉంచి ఈ కరెంటు బిల్లు తగ్గించే విధంగా అందరూ కష్టపడి ఈ యొక్క ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.